ఓ మై గాడ్! క్రౌడ్ చూసారండి ఎంత రష్ ఉందో అసలా. మోర్ దాన్ ఒక 2000 పీపుల్ ఉంటారు. అసలు ఎంత స్లోగా వెళ్ళామో. హలో అందరికీ, బాగున్నారా? మీకు చూపించడానికి ఎక్స్పోకి వచ్చానండి. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వచ్చాం. థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్ట్కి వచ్చాము. అండ్ దాంట్లోనే ఫర్నిచర్ ఫేర్ కూడా ఉంది. సో మీకు చూపిద్దామని వచ్చాము. ఈ సోఫా సెట్స్ ఇవన్నీ చాలా వరకు కొన్ని ఇండోనేషియా అట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెప్పించినవి. మరి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. మోర్ దాన్ 100+ వెరైటీస్ ఉన్నాయి సోఫాస్లో. మీరు చూడొచ్చు. ఈ కొంచెం క్లాస్గా అలా ఉండేవి మినిమం ఒక నియర్లీ 1 lakh అలానే ఉన్నాయి. చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి సోఫాస్ అసలు. ఇంకా వెరైటీస్ ఉన్నాయి. టీక్‌లో ఉన్నాయి. టీక్ వుడ్ వాటిల్లో అలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. లెదర్‌లో ఉన్నాయి. కుషన్‌లో ఉన్నాయి. కుషన్‌లో కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి. ఇవి చూడండి. ఇవి ఇంకొక మోడల్ సోఫా టైప్ సోఫాస్. ఇవి చూసారా, డైనింగ్ టేబుల్ ప్యూర్ మార్బుల్ అవి. కింద వచ్చి టీక్ వుడ్ అనమాట. చాలా బాగున్నాయి. ఆ కాట్స్ అయితే 70K అంట. కంప్లీట్ విత్ కాట్ విత్ అన్నీ 70K అని ఉన్నాయి అక్కడ అయితే. ఇవన్నీ మార్బుల్ డైనింగ్ టేబుల్స్ అండి. కింద వచ్చి టీక్ వుడ్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి, చాలా మోడల్స్ ఉన్నాయి అసలు. ఈ సోఫా సెట్స్ కూడా ఉన్నాయి టీక్ వుడ్లో. ఇవన్నీ కంప్లీట్ టీక్ వుడ్ సోఫా సెట్స్. ప్రైజెస్ కూడా చాలా మినిమంగానే ఉన్నాయి. చాలా అంటే తక్కువ ఉన్నాయి. ఈ ఫర్నిచర్ వాటిలో ప్రైజెస్ చాలా తక్కువ అనిపించింది. కానీ నెక్స్ట్ జ్యువెలరీ అలా కొన్ని వాటిల్లో చూసాను. అవి చాలా కొంచెం బయట దానికన్నా కొంచెం ఎక్కువే ఉన్నాయి ప్రైజెస్. ఇవి చూసారా, డైనింగ్ టేబుల్స్ ఎంత బాగున్నాయో. నేను తను చెప్తుంటే విన్నాను 70 అలా 70 అలా ఉందంటే. కావాలంటే మనకి మార్చి కూడా ఇస్తారంటే ఏదైనా పైన ఏదైనా యాడ్ చేయాలన్నా కూడా. ఇది వచ్చి కంప్లీట్ బ్రాంజ్ అండి. బ్రాంజ్ మెటీరియల్తో చేసిన హోమ్ డెకర్స్ ఇవన్నీ ఎంత హెవీగా ఉన్నాయంటే ఒక్కొక్క చైర్ కానీ అవి అన్నీ అసలు చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి. ఇదంతా ఈ ఐడల్స్ అన్నీ కూడా అవే సేమ్ బ్రాంజ్ టైప్వి. చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవన్నీ మోర్ దాన్ 1 lakh ఉన్నాయి ఒక్కొక్కటి. ఈ నటరాజ స్వామి కానీ వినాయక స్వామివి ఇంకా ఒక 2-3 టైప్స్ ఉన్నాయి వినాయకుడివి. లోపల ఇంకా కృష్ణుడి ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఇవన్నీ ఎంత బాగున్నాయో అసలు చూడ్డానికి. ఏదన్నా హోటల్లో అయినా ఎంట్రన్స్ దగ్గర కానీ పెద్ద ఇంట్లో ఎంట్రన్స్ దగ్గర అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి. ఈ వినాయకుడు స్వామిని చూశాను నేను. ఐ థింక్ 1,40,000 ఎంతో ఉంది. హోమ్ డెకర్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయండి ఇక్కడ. బెడ్షీట్స్, కార్పెట్స్ అన్నీ ఉన్నాయి. పిల్లోస్, డిఫరెంట్ మెటీరియల్ బెడ్షీట్స్ అట్లా అన్నీ ఉన్నాయి. మనకి బుద్ధ ఐడల్స్ అట్లా స్టోన్తో చేసిన బుద్ధ ఐడల్స్ అట్లా అన్నీ ఉన్నాయి. మార్బల్ మనకి ఇంట్లో ఫ్రంట్ పెట్టుకుంటారు కదా, అట్లా వాటర్ ఫౌంటైన్స్ అట్లా అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. వాల్ పెయింట్స్ ఉన్నాయి. అట్లా అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయండి. చాలా కొంచెం కాస్ట్ ఉన్నాయి ఇవి అన్నీ. ఈ బుద్ధవి ఈ చిన్న చిన్న ఏనుగులు అవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. ఈ లైట్స్ అవి కూడా ఇవి నాకు ఎందుకో తొందరగా పోతాయి అనిపించింది చూస్తే. నాకు అంత నచ్చలేదు ఈ లైట్స్. ఇక్కడ నుంచి అన్ని లేడీస్ షాపింగ్ అట్లా అన్నీ స్టార్ట్ అయినాయండి. ఎంత క్రౌడ్ ఉందో చూడండి అసలు. ఇక్కడ నుంచి ఎంత స్లోగా వెళ్ళాము. అక్కడ స్టార్టింగ్ ఇదే కొంచెం మిడిల్లో కూడా రాలేదు. ఇంకా ఒక 1/4 కంప్లీట్ చేసాము అంతే. ఇక్కడ నుంచి ఫుల్ క్రౌడ్. ఎంత స్లోగా నడిచాము. ఒక 3 hours నడుచుంటాము ఈ క్రౌడ్లో. కంప్లీట్ చేసేటప్పటికి మాకు అరౌండ్ 10 o'clock అయింది. 10:30 అయినట్లుంది అరౌండ్. అన్నీ థాయిలాండ్ షాప్స్ అండి ఇవన్నీ. వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఆ ఏరియాకి సంబంధించిన హెయిర్ క్లిప్స్ అట్లా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం మన దగ్గర ఇన్ని మోడల్స్ ఉండవు మనకైతే, కానీ కాస్ట్ కూడా అలానే ఉంది. ఒక్కొక్కటి 200 ఉన్నాయి. హెయిర్ క్లిప్స్ అట్లా చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవి జ్యువెలరీస్ కూడా అక్కడి నుంచి అనండి. వెస్ట్రన్ జ్యువెలరీ అవి కూడా
థాయిలాండ్ అక్కడ వాళ్ళవి. ఇవి కొంచెం ఓకే అనిపించాయి కాస్ట్‌లో. పర్లేదనిపించింది. ఈ బ్రేస్లెట్స్ ఇవన్నీ ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉందండి. ఎంతో అనేది చెప్పలేము. ఇదొచ్చి యుగాండా వాళ్ళదండి. యుగాండా వాళ్ళ షాపు. డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. బీడ్స్ కలెక్షన్ అట్లా వీళ్ళ దగ్గర. జ్యువెలరీ అయితేనేమి, ఈ పైన హోమ్‌కి సంబంధించిన డెకర్ అయితేనేమి, కొంచెం చిన్న చిన్న ఐడల్స్ అట్లా కీ చైన్స్ ఉన్నాయి. డిఫరెంట్‌గా ఉన్నాయి. వీళ్ళ డ్రెసెస్ ఇట్లా అన్నీ చాలా డిఫరెంట్ అనిపించినాయి వీళ్ళది మాత్రం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, కానీ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంది. 100 గ్రామ్స్ 300 అన్నారు. 300 రూపీస్. ఇవి వచ్చి దుబాయ్ నుంచి డ్రై ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ 2 వచ్చినాయండి. మన బయటతో పోలిస్తే కొంచెం కాస్టే ఉన్నాయి. కానీ వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్‌లో. ఈ స్వీట్స్ కూడా అంతే కొంచెం మన దగ్గర ఇప్పుడు దొరుకుతున్నాయి బక్లావా అట్లా. టేస్ట్ కొంచెం సేమ్ అలానే ఒకటేలా ఉన్నాయి. మరి అంత అక్కడికెళ్ళి తీసుకునే అంత అనిపించలేదు నాకేమి. సో, కాస్ట్ కొంచెం ఉన్నాయి బానే. ఇవి బీడ్స్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ అసల. నేను చూయించినయే కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది నెక్లెస్ కమ్ బ్రేస్లెట్ అండి. అసలెప్పుడు కొనుక్కోకండి ఇట్లాంటిది. జుట్టు చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఇంక ఇక్కడ నుంచి ఫుల్ డ్రెస్ మెటీరియల్స్, నార్త్ ఇండియన్ కుర్తీస్, వాళ్ళ స్లిప్పర్స్ అట్లా అన్ని మోడల్స్ ఉన్నాయండి. థాయిలాండ్ ఆయుర్వేదిక్ షాప్స్ అట్లా కొన్ని ఉన్నాయి. ఇదేనండి ఎండింగ్. ఇంకా ఇవి లాస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి అట్లా అన్నీ ఉన్నాయి. ఇంకా ఓకే అండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి కొన్నాను, ఏమేమి తీసుకున్నాను అనేది మీకు పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. టేక్ కేర్.